హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారు మీరందరూ? బాగానే ఉన్నారా? అయితే చూడండి, ఈరోజు పిజ్జా తెచ్చుకున్నాము. అయితే ఇది వచ్చేసి కంప్లీట్గా మా అమ్మాయి మా శ్రేష్ఠ కోసం తెచ్చుకునింది అనమాట. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ వెళ్ళి తెచ్చుకున్నారు. అయితే ఈ పిజ్జాలు ఈ బర్గర్లు అని వచ్చేసి అన్హెల్దీ ఫుడ్సే. బట్ ఎప్పుడో ఒకసారి తినడం కూడా మంచిదే. ఎప్పుడో ఒకసారి అంటే నేను ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఒకసారి తిన్నానండి. అండ్ తర్వాత ఆఫ్టర్ 6 years తర్వాత ఇదే ఫస్ట్ టైం తింటున్నాను ఇప్పుడు. ఇలా ఎప్పుడో రేర్గా తిన్నా పర్లేదు కానీ. అయితే దీని స్టోరీ వచ్చేసి ఏంటంటే, మా పాపకి మా పాపకి భలే ఇష్టం అనమాట ఈ పిజ్జాలు. బర్గర్ తినదు కానీ పిజ్జా అంటే చాలా ఇష్టము. అయితే నేను పిజ్జా అడిగిన ప్రతిసారి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వచ్చేసి ఒక 2-3 eggs ప్లఫీగా ఆమ్లెట్ వేసేసి అవి కట్ చేసి ఇస్తే ఇదేనా నా పిజ్జా అంటే మోసం చేసి తినిపించేదాన్ని. హెల్తీగా ఉంటుంది కదా ఎగ్స్ అయితే అని చెప్పేసి. అయితే ఇప్పుడు పెద్దదయింది కదా, ఫోన్లో అని టీవీలో అని చెప్పేసి చూసి అది కాదు, నన్ను మోసం చేస్తున్నావు, పిజ్జా అంటే ఇలా ఉంటుంది మమ్మీ అని చెప్పి షాప్కి వెళ్ళి వాళ్ళ డాడీని తీసుకెళ్ళి కొనుక్కొచ్చుకునింది అనమాట. దానిపైన వెజిటేబుల్స్, చీజ్, క్యాప్సికమ్స్ అని అవన్నీ బాగానే ఉన్నాయి కానీ అవంతా బాగా అనిపించింది. కానీ నాకు కింద మైదా లేయర్ చూస్తేనే నాకు ఎందుకో భలే డేంజర్ అన్నట్లు అనిపిస్తుంది అనమాట. బట్ ఎప్పుడో ఒకసారి తినడం మంచిదే అండి, ఏం పర్వాలేదు ఎప్పుడో ఒకసారి తింటే. మ్యాక్సిమం ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయడమే మంచిది పిల్లలకి ఎస్పెషల్లీ. కానీ ఎప్పుడో ఒకసారి కదా, ఇంకా పట్టిందంటే ఇంక వదలదు మా పాప. సో అలా తెచ్చుకునింది. ఇవి టొమాటో కెచప్స్ అని మైనీస్ అని చెప్పి కొంచెం ఇచ్చున్నారు. నేను నార్మల్గా తింటున్నానా, మా అమ్మాయి చెప్తుంది, మమ్మీ అవన్నీ అట్లా ఒట్టిదే తినకూడదు, ఇవన్నీ వేసుకొని తినాలి అని చెప్పి నాకు చెప్తుంది. ఆ అమ్మాయికి ఎట్లా తెలిసింది ఏందో. నిజంగా ఈ రోజుల్లో పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారండి. ఆ మొబైల్స్ టీవీలో అని బాగా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అయితే టేస్ట్ చేస్తున్నాను, బాగానే ఉంది, తినచ్చు. నేనైతే ఒక పీసే ఎక్కువైపోయింది అనమాట. నాకు తినకూడదు కుదరా అని చెప్పేసి ఏదో అట్లా ఉంది అన్నట్లు అనిపించింది టేస్ట్. కానీ ఇష్టంగా తినే వాళ్ళకైతే పిజ్జా అంటే బడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే మా పాపనైతే నేను మోసం చేయడం ఇంకా ఆపేసాను అనమాట. ఎగ్స్తో ఆమ్లెట్ వేసి పిజ్జా అని చెప్పడం. సో అమ్మాయి షాప్కి వెళ్ళి వాళ్ళ డాడీతో పాటు ఇదే పిజ్జా అని తెచ్చుకునే అంత వయసు వచ్చేసింది అనమాట. చూడండి, ఆ మైనీస్ యాడ్ చేసుకొని తింటుంది. నాకు కూడా అలాగే చెప్తుంది అనమాట. కాకపోతే పిల్లలకి ఇలాంటివి పెట్టకపోవడమే మంచిది. కాకపోతే ఎప్పుడో ఒకసారి అయినా పర్లేదు, ఇప్పుడు మన మాట వినరు కదా. సో మా శ్రేష్ఠ పాప కూడా అలాగే అన్నమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట మా పిజ్జా బ్యాక్గ్రౌండ్ నాది. అయితే కాలేజ్ టైంలో ఒకసారి వెళ్ళామా, కాలేజ్కి టైంలో మేము మా ఫ్రెండ్స్ వెళ్ళాము పిజ్జా దాని షాప్కి తిందామని చెప్పి. అయితే ఒక ఫుల్ దంతా తెచ్చేసుకున్నాం అనమాట. తీసుకొని ఒక పీస్ కూడా నేను తినలేకపోయాను అనమాట. జస్ట్ ఒక హాఫ్ ఏమో తిన్నాను. అప్పటికే వెగటుగా అనిపించేసింది. అప్పుడు 6 years బ్యాక్ నేను చదువుకున్నప్పుడు. చూడండి, ఇది బాగానే ఉంది, టేస్ట్ తినచ్చు, బట్ లిమిటెడ్గా తింటే హెల్త్కి మంచిది. సో అలాగే ఒక పీస్ తినేదానికే అయిపోయిందనమాట నా పని. ఇంకా వచ్చేసి ఆ తర్వాత ఒక పీస్ అట్లా మీ కాలేజ్ టైంలో అట్లా తిని ఆపేసామన్నమాట. ఇంకంతే. ఇంక తర్వాత 6 years తర్వాత ఇప్పుడు తింటున్నాను. చూడండి, మా పాపం ప్రేమతో నాకు ఒక పీస్ ఒక బయట కొరుకోమని అని చెప్పి పెడుతుంది. అది యాక్చువల్గా పెట్టదు, అట్లా తింటుందంటే ఎంగిల్కి చేస్తే మనం ఎంగిల్ చేస్తే మళ్ళీ తిందు. కానీ ఏంటో కెమెరా పెట్టున్నానని చెప్పి నాకు పెట్టింది అనుకుంటున్నాను. అయితే తర్వాత నేను పెడితే తినలేదు. చూడండి అమ్మాయి. అంటే మీకు కూడా ఉన్నారా ఇలాంటి పిల్లలు? అస్సలు ఒక్కరు ఎంగిల్ తిన్నదు, ఒకరి గ్లాస్ తాగిన దాంట్లో తాగదు. ఎంత నీట్నెస్ అంటే అంత నీట్నెస్గా ఉంటుంది. సో మీకు ఇలాంటి పిల్లలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.